విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ గారి ఇంటి మీద ఈ తెలుగుదేశం పార్టీ వ్యక్తులు పెట్రోల్ బాంబ్ దాడి చేయడం జరిగిందండి. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకేమనిపించింది, మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్న నా ఒపీనియన్ ఈ వీడియో ద్వారా మీ ముందు పెడుతున్నానండి. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. రాజకీయాల్లో మన ప్రత్యర్థులు ఎదుగుతున్నప్పుడు కోవర్ట్ ఆపరేషన్ల ద్వారా ఆ నాయకుడిని ఎదగనివ్వకుండా చేస్తూ ఉంటారండి. ఈ కోవర్ట్ ఆపరేషన్లో షార్ట్ టర్మ్ కోవర్ట్ ఆపరేషన్, అలాగే లాంగ్ టర్మ్ కోవర్ట్ ఆపరేషన్స్ ఉంటాయండి. ఈ షార్ట్ టర్మ్ కోవర్ట్ ఆపరేషన్లో పార్ట్ అయిన వాళ్ళు ఎలక్షన్ టైంలో వస్తారండి. గులకరాలతో దాడి జరిగిన తర్వాత సైలెంట్గా సైడ్ అయిపోతారు. ఈ లాంగ్ టర్మ్ కోవర్ట్ ఆపరేషన్లో ఉన్న వాళ్ళు మనతోనే చాలా కాలం ప్రయాణిస్తారండి. ఈ ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, క్లారిటీ లేని వ్యక్తుల్ని పక్కన పెట్టుకుని నా నాయకుడు ఒకవైపు పడుతున్న పాటలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుందండి. పార్టీలో సలహాలు ఇచ్చే పొలిటికల్ అనలిస్టులు కానీ, పొలిటికల్ స్ట్రాటజిస్టులు కానీ వాళ్ళు జంగిల్ రాజ్ అనే పదం ఇచ్చినట్టున్నారండి. జంగిల్ రాజ్ అంటే అడవి రాజ్యం అని. ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ అడవి రాజ్యంలో కోతులు ఎక్కువయ్యాయని చెప్పి దాని అర్థం. అలాగే మా నాయకుడు పదే పదే చెప్పేది, ఈ 2 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నాం, ఇంకో 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే వచ్చేది మన ప్రభుత్వమే అంటున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో చాలామంది కర్మకాలి 2029లో మా ప్రభుత్వంగానే వస్తే మేమేంటో చూపిస్తామంటున్నారు. ఇది కొంచెం రాంగ్ వేలో ప్రొజెక్ట్ అవుతుంది. కర్మకాలి రావడం ఏంటి? ఆల్రెడీ 29లో వచ్చేది వైఎస్ఆర్సీపీయే కదా అన్న కాన్ఫిడెన్స్ నాయకుల్లో నాకు కనిపించడం లేదు. ఇలాంటి నినాదాలని, ఇలాంటి ఐడియాస్ని సోషల్ మీడియా యూజ్ చేసేలా చేస్తున్నారండి. జోగి రమేష్ గారి మీద జరిగిన దాడికి కారణం చంద్రబాబు గారికి చిప్ లేదని చెప్పి అన్నారని, దానికోసమే ఈ విధంగా దాడి చేశారని నిన్న ప్రెస్ మీట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. చిప్పును మనం ఏం చేస్తున్నామంటే, ఇలాంటి పొలిటికల్ స్ట్రాటజీస్తో 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుందాం, ఇంకా 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుందాం అని కేడర్ని ఉత్తేజపరిచేలా మాట్లాడమని చెప్పిన వ్యక్తిని పట్టుకుని తనాలండి. నాకు తెలిసిన రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 356 ఏం చెప్తుందంటే, ఏదైనా స్టేట్లో గవర్నమెంట్ మిషనరీ ఫెయిల్ అయినప్పుడు ప్రెసిడెంట్ రూల్ అప్లై చేయొచ్చండి. ఈ ప్రెసిడెంట్ రూల్ అప్లై చేయడానికి ఆ స్టేట్లో ఉన్న గవర్నర్ రికమెండ్ చేయాలన్నమాట. ఆ గవర్నర్కి విషయాలన్నీ చెప్పాల్సింది ప్రతిపక్షమే అన్నమాట. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీ 1 కోటి సంతకాలను సేకరించి గవర్నర్కి సబ్మిట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఈ విధంగా అంబటి రాంబాబు గారి మీద, అలాగే జోగి రమేష్ గారి మీద జరిగిన దాడుల్ని, వీడియో ఫుటేజ్ని ఈ అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రతిపక్షం మీద ఏ విధంగా దాడి చేస్తుంది, ఈ అంబటి రాంబాబు గారి మీద, అలాగే జోగి రమేష్ గారి మీద జరిగిన ఈ దాడిని గవర్నర్కి సబ్మిట్ చేయాలండి. దాంతోపాటు నిన్న ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఏదైతే సీఎం క్యాంప్ ఆఫీస్లో మీటింగ్ పెట్టారో ఆ మీటింగ్లో వాళ్ళే ఒప్పుకున్నారండి. దాంతోపాటు ఈ తిరుమల లడ్డు విషయంలో సుప్రీంకోర్టు ఆర్డర్ ఎలాగో మనకు ఫేవర్గానే ఉంది. వీటన్నిటిని కలిపి ఆల్రెడీ మనం 1 కోటి సంతకాలని గవర్నర్కి సబ్మిట్ చేసామండి. ఆల్రెడీ మనం గవర్నర్కి సబ్మిట్ చేసిన 1 కోటి సంతకాలతో గవర్నమెంట్ మిషనరీ ఫెయిల్ అయిందని చెప్పేసి అసెంబ్లీని డిసాల్వ్ చేయమని చెప్పి, గవర్నర్ని ప్రెసిడెంట్కి రికమెండ్ చేయమని చెప్పి మనం ప్రాసెస్ స్టార్ట్ చేయమని చెప్పి అడగాలండి. కానీ అదే రాజ్యాంగం ప్రకారం చూస్తే ఈ గవర్నర్ పోస్ట్ అనేది ప్రతి రాష్ట్రంలో సెంటర్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటారండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ పార్ట్ అవడం వల్ల మనం ఇది చేసినా సరే గవర్నర్ ప్రెసిడెంట్కి రికమెండ్ చేయరనమాట. ఒకవేళ దాన్ని అధిగమించి గవర్నర్ కనుక ఒకరు రికమెండ్ చేసినా, చిన్నప్పుడు నేను సోషల్ బుక్లో చదువుకున్నది, ఈ ఇండియన్ ప్రెసిడెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రబ్బర్ స్టాంప్ అని చెప్పి మా సోషల్ మాస్టర్ కూడా చెప్పారండి. అందువల్ల 2029కి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ వస్తుందని చెప్పి నేను అనుకోనండి. కానీ ఇదంతా బీజేపీకి, టీడీపీకి గుడ్ టర్మ్స్ ఉన్నప్పుడు, రాజకీయాల్లో పార్టీల మధ్య సంబంధాలు ఎప్పుడూ ఒకేలా ఉండవండి. ఈ రాజ్యాంగం ప్రకారం ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి. ప్రతిపక్షం పాత్ర ప్రతిపక్షం పోషించాలండి. ప్రతిపక్షానికి మన రాజ్యాంగం ఇచ్చిన గొప్ప ఆయుధం అండి ఇది. మనకి బాగా తెలిసిన అసెంబ్లీలో ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం పెట్టే విధానం, ప్రభుత్వం కానీ క్యాబినెట్ కానీ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఫెయిల్ అయినప్పుడు, ప్రతిపక్షానికి అసెంబ్లీలో మెజారిటీ ఉంది అన్నప్పుడు ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రతిపక్షానికి రాజ్యాంగం ఇచ్చే ఒక ఆయుధం అండి. ఒకవేళ అసెంబ్లీలో బలం లేనప్పుడు గవర్నర్ని, ప్రెసిడెంట్ని యూజ్ చేసుకుని రాజ్యాంగాన్ని ఫాలో అవ్వకుండా ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అయినా ప్రతిపక్షం యొక్క నోరు తొక్కేయాలనుకున్నప్పుడు ఈ ఆర్టికల్ 356 ప్రకారం ప్రతిపక్షం 1 అడుగు ముందుకు వేయించండి. నా విశ్వాసం చూరకున్న ఆ పార్టీ ఆ దిశగా అడుగులు వేయాలని కోరుకుంటూ ఈ వీడియోని కన్క్లూడ్ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.